గుండె నిండా గుడి గంటలు. మీనా బాలు ఇప్పుడిప్పుడే ఒకటవుతున్న తరుణంలో పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చింది. మీనా తమ్ముడు శివ నడి రోడ్డు మీద బాలు కాలర్ పట్టుకోవడం, బాలు వాడిని చితక్కొట్టడం కీలకంగా మారింది. అంతటికి కారణం గుణ రాజేష్ల గొడవే. ఈ క్రమంలోనే బాలు మరో నిజం తెలుసుకున్నాడు. ప్రభావతి దగ్గర గతంలో ₹1,00,000 కొట్టేసింది శివ, గుణ అనే నిజం తెలుసుకున్నాడు. సత్యాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడే వచ్చేసారా? వారం రోజులైనా ఉంటారు అనుకున్నాను. చిన్న సమస్య అయినా అంటుంది. అంటే వారం రోజులు ఆసుపత్రిలో ఉండే పెద్ద ప్లానే వేశావన్నమాట. చేసిందంతా చేసి ఎలా మాట్లాడుతుందో చూడండి అంటూ బాలు రెచ్చిపోతూ ఉంటే శృతి కోపంగా నేనేం చేశానని అడుగుతుంది. మొత్తానికి చివరికి శృతి చేసిన పొరపాటు తెలుసుకుంటుంది. అయినా బాలు వదిలిపెట్టడు. మాటలు అనేస్తాడు. మీనా సర్ది చెప్తూ ఉంటుంది. ఇక సత్యం కింద పడుకోవడం మంచిది కాదని భావించిన బాలు మా బదిలో పడుకోండి నాన్న అనగాని మీనా ఆ గదిని క్లీన్ చేసి ఇచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మీనా బాలులకు ఉండటానికి గది కూడా లేదు. ఈ క్రమంలోనే శృతి తప్పు చేసిందని రవి, అది తప్పు కాదు, పొరపాటు, మామయ్య గారికి ఇలా అవుతుందనుకుంటే నేనెందుకు అలా చేస్తానని శృతి ఇద్దరు గొడవ పడతారు, తిట్టుకుంటారు, కుట్టుకున్నంత పని చేస్తారు. ఇక శృతి ఆ బాధలో సత్యం దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెబుతుంది. ఇక రవి కూలయ్యి శృతికి సారీ కూడా చెప్తాడు. మరోవైపు కమ్మింగ్ అప్లో ట్విస్ట్ కీలకంగా మారింది. బాలు ఒక స్టూడియోకి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి మీ అమ్మ దగ్గర ఎవరైనా డబ్బు కొట్టేశారా అని అడుగుతాడు. అవును, నీకెలా తెలుసు అంటాడు బాలు కంగారుగా. ఇదిగో ఫుటేజ్ చూడు అని ప్రభావతి చేతిలో బ్యాగు లాక్కొని డబ్బు పట్టుకొని వెళ్ళిన శివ, గుణాలను చూపిస్తాడు ముందు. అయితే అప్పుడు ఆ ఇద్దరు ముసుగులు వేసుకొని ఉంటారు. దాంతో బాలు ముసుగుల్లో ముఖాలు కనిపించడం లేదు కదా అంటాడు. వెంటనే మరో ఫుటేజ్ చూడు అని మరో ఫుటేజ్ చూపిస్తాడు ఆ వ్యక్తి. దానిలో శివ, గుణ ఇద్దరు స్పష్టంగా కనిపిస్తారు. కాస్త దూరం వెళ్ళాక ముసుగులు తీసేసిన ఫుటేజ్ అది చూసి బాలు బిత్తరపోతాడు. ఆ సీన్ కట్ చేస్తే రాజేష్ డబ్బు కట్టలేదని గుణ అతడిని ఆపుతాడు. రాజేష్ డబ్బు కట్టకపోవడానికి కారణం సత్యం. ఆసుపత్రిలో ఆ బిల్ అతడే కట్టాడు. వద్దురా, ఎవరికో వడ్డీ ఇవ్వాలన్నావు కదా, నేనే ఎవరినో ఒకరిని అప్పు అడిగి తెస్తా అని బాలు అంటే, వద్దురా తర్వాత చూసుకుందాం, ముందు కట్టేద్దామని రాజేష్ ఆపి గుణాకి వడ్డీగా ఇవ్వాల్సిన డబ్బుని అక్కడ ఆసుపత్రి బిల్ కట్టేస్తాడు. ఇక ఎప్పుడు గుణ వడ్డీ డబ్బులు అడిగితే లేవు, 2 రోజుల్లో ఇస్తాను అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు రాజేష్. దాంతో గుణ కోపంగా, అయితే ఈ 2 రోజులు నీ పిల్లాన్ని పంపించు అంటాడు. దాంతో రాజేష్ కోపంగా గుణాని కొడతాడు. ఇక గుణ రివర్స్లో రాజేష్ను కొట్టబోతుంటే బాలు వస్తాడు. గుణాన్ని చితక్కొడుతూ ఉంటే శివ అడ్డుపడి గుణ మీద ఇంకొక దెబ్బ పడినా బావాని కూడా చూడను అని బాలు కాలర్ పట్టుకుంటాడు. నా కాలరే పట్టుకుంటావా అని బాలు శివ మెడ పట్టుకొని ఎగిరేసి పడేస్తాడు. ఈ రచ్చ మొత్తానికి మీనా మెడకే చుట్టుకునేలా ఉంది. ఈసారి శివ దొంగతనం గురించి ఇంట్లో కానీ తెలిస్తే ప్రభావతి మీనాను బతకనివ్వదు. ఈ క్రమంలోనే ఏం జరగనుందో చూద్దాం. ప్రభావతి పోగొట్టుకున్న ₹1,00,000 సత్యం పొందిన నష్టపరిహారం డబ్బు. అది శృతి తండ్రి సురేంద్ర సత్యపై పగతో అతడి ఫంక్షన్కి రాకుండా చేసినందుకు కోర్టు ₹1,00,000 జరిమానా విధిస్తుంది. ఆ డబ్బు ఇంటికి తెచ్చినప్పటి నుంచి చాలా కథనాలు నడిచాయి. అదే డబ్బుని మనోజ్ తన హనీమూన్ ట్రిప్ కోసం దొంగలించి దొరికేశాడు. ఆ తర్వాత ప్రభావతి ఇంటిని తాకట్టు పెట్టినందుకు వడ్డీగా ఇవ్వాలని తీసుకుని వెళ్తుంటే శివ, గుణాలు కలిసి బండి మీద వచ్చి ఆ డబ్బును కొట్టేస్తారు. తీరా ఇప్పుడు ఆ నిజమే బాలుకు తెలిసిపోయింది. బాలు ఒక స్టూడియోకి వెళ్తే అక్కడ తెలిసిన వ్యక్తి, అన్నా మీ అమ్మగారు డబ్బులు పోగొట్టుకున్నారు, ఎప్పుడైనా ఈ ఫుటేజ్ చూడు అంటూ 2 వీడియోలు చూపిస్తారు. అందులో ప్రభావతి బ్యాగుని ముసుగులు వేసుకున్న శివ, గుణాలు లాక్కొని వెళ్ళడంతో పాటు కాస్త దూరం వెళ్ళాక ముసుగులు తీసి నవ్వుకోవడం కనిపిస్తుంటుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. మరోవైపు రాజేష్కి, గుణాకి వడ్డీగా డబ్బుల విషయంలో గొడవ అయితే బాలు వెళ్ళి గుణాను కొడతాడు. అది చూసిన శివ బాలు కాలర్ పట్టుకొని కొట్టొద్దు గుణాని అనడంతో కీలకంగా మారింది. దాంతో బాలు ఆవేశంగా నా కాలర్ పట్టుకుంటావా అని శివను ఎగిరేసి పడేస్తాడు బాలు. అయితే బాలుకి 2 విషయాలు తెలిసాయి. ప్రభావతి డబ్బు కొట్టేసింది శివే అన్న విషయంతో పాటు గుణతో తిరుగుతున్న శివ ప్రస్తుతం చేయి దాటిపోయాడని.
అయితే నేరుగా ఈ విషయం మీనాతో చెప్తే బాధపడుతుంది. ఆలోచిస్తాడు కాబోలు బాలు. అదే జరిగితే శివ పరిస్థితి గురించి పార్వతమ్మ సుమతిలకు చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. నిజానికి శివ మొదటి నుంచి గుణ స్నేహం వల్ల చాలా చెడిపోయాడు. గతంలో మీనా పెళ్లికి ముందు గుణ సలహాలతోనే బాలు బండి దొంగలించి అరెస్ట్ అయ్యాడు. అప్పుడే మీనా తండ్రి శివను తిట్టిపోయడం, మారమని పార్వతమ్మ వాళ్ళు ఏడవడం అంతా కీలకంగా మారింది. తర్వాత శివ బుద్ధిగా చదువుకుంటూ ఉంటే గుణ మళ్ళీ వచ్చి నేను ఇప్పుడు దొంగతనాలే చేయలేదు, చక్కగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాను అని తన వైపు తిప్పుకున్నాడు శివను. అయితే అప్పటికే మీనా 2-3 సార్లు ఆరా తీసింది శివను. ఆ గుణతో స్నేహం మానేశావు కదా అని. అయితే శివ ఆ గుణాన్ని కలవడం లేదు అని అబద్ధం చెప్పాడు. ఈ క్రమంలోనే శివ పరిస్థితి గురించి బాలు ఎవరితో చెబుతాడనేది కీలకంగా మారింది. ఎందుకంటే శివ ఇప్పుడు బాలు మాట కూడా వినేలా లేడు. నిజంగానే శివ పరిస్థితి గురించి బాలు పార్వతమ్మ ఇంట్లో చెబితే అల్లాడిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.